హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై సుదర్శన్ భగవాన్కి జై వామనదేవ్కి జై పరశురామ్ భగవాన్కి జై పంచతత్వాకి జై గౌరనితాయికి జై జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై పతిత పావన జయ పతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माता जी దండోత్సవం. ఈరోజు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం నుండి 35వ శ్లోకం చూద్దామండి. 35వ శ్లోకం. బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. భావము. సామవేద మంత్రములలో నేను బృహత్ సామమును, కవితా ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను. ఈరోజు శ్లోకం చాలా అంటే మనం ఇంతవరకు అన్ని విభూతుల్ని చూస్తున్నాం కదండి. అలాగే ఈ శ్లోకంలో కూడా భగవంతుడు కొన్ని విభూతుల్ని అర్జునుడికి తెలియజేయడం అనేది జరిగిందనమాట. ఇందులో భగవంతుడు ఫస్ట్ ఏం చెప్తున్నారండి, ఈ శ్లోకంలో గత కొద్ది శ్లోకాలుగా మనం ఎన్నో భగవంతుడికి సంబంధించిన విభూతులన్నిటి గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అసలు భగవంతుడు ఎందుకు ఈ విభూతులన్నిటినీ చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి మనం 9th చాప్టర్లో అక్కడ చూసాం కదండి, ఎప్పుడు సతతం కీర్తయంతో మామని భగవంతుడు చెప్తున్నారనమాట. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఎలా గుర్తు వస్తుంది, మనం ఏది చూసినా ఏది చేసినా ప్రతిదాన్ని కూడా మనం భగవంతుడితో రిలేట్ చేసుకోగలగాలి. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారో ఆయన విభూతుల్ని డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మనం ఋతువులు ఇక్కడ ఈ శ్లోకంలో వచ్చిందనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, సామవేద ముందు శ్లోకంలో 22వ శ్లోకంలో ఏం చెప్పారంటే వేదాలన్నింటిలో సామవేదాన్ని నేను అని చెప్తున్నారు. మళ్ళీ ఆ సామవేదంలో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే బృహత్ సామాన్ని నేను అనే విషయం చెప్తున్నారు. వాటర్లో టేస్ట్ అని, మనం ఏది చూసినా, ఒక కొండని చూసినా, ఒక చెట్టుని చూసినా, ఒక పక్షిని చూసినా, లేకపోతే ఒక జంతువుని చూసినా, ఏది చూసినా సరే మనకి సతతం కీర్తయంతో మనం ఎలా అప్లై చేయాలి అనేది తెలుస్తుంది అనమాట ఈ విభూతులన్నీ చూస్తూ ఉంటే. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనకి మొత్తం 4 వేదాలు ఉన్నాయి. అసలు ఈ వేదాలు వీటన్నిటికీ పరమార్థం ఏంటి, వేదాలన్నీ చదివిన తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనే విషయాన్ని మనం దానికి ఆ కంక్లూజన్ అదనమాట. అంటే భగవంతుడే మెయిన్, ఆయన్ని గ్లోరిఫై చేయాలి. ఈరోజు మనం ఈవెన్ నెక్స్ట్ నరసింహస్వామి ప్రేయర్స్ ఉన్నాయి కదా, అంటే ప్రహ్లాద్ ప్రేయర్స్ నరసింహస్వామికి, దానిలో కూడా మనం దీనికి రిలేటెడ్గానే చూస్తాం అనమాట. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ 4 వేదాలని ముందు బ్రహ్మదేవుడు, ఒకే ఒక్క వేదం ఉండేది, బ్రహ్మదేవుడు దాన్ని 4 డివిజన్స్ చేశారు. డివిజన్స్ చేసిన తర్వాత అందులో అన్నిటికంటే మెయిన్ ఈ సామవేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అంటే, ఈ సామవేదం భగవంతుడు నేనే సామవేదాన్ని అని, సామవేదాన్ని నేను సామవేదం నన్ను రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని భగవంతుడు ఎందుకు చెప్పారంటే, ఆ సామవేదం మొత్తంలో కూడా భగవంతుడి గ్లోరిఫికేషన్స్ ఉంటాయన్నమాట. అందుకని భగవంతుడు ఈ సామవేదం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సామవేదం అనేది ఎవరు, జనరల్గా దేవతలు ఉంటారు కదండి, దేవతలు ఈ సామవేదాన్ని ఎప్పుడు రిసైట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏ టైంలో రిసైట్ చేస్తారు అంటే నడిరేయి సమయంలో దాన్ని ఆ ప్రార్థనలన్నీ మొత్తం భగవంతుడికి సంబంధించిన ప్రార్థనలు అవన్నీ ఉంటాయి, గ్లోరిఫికేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట.
అందుకని నడిరేయి సమయంలో వాళ్ళు ఈ దేవీ దేవతలు భగవంతుడిని ప్రార్థించడానికి దానికోసం భగవంతుడిని ప్రార్థించడం కోసం వాడే శ్లోకాలన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఈ అందులో ఈ బృహత్ సామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సామవేదంలో ఉండే అన్నిట్లో కూడా ఈ బృహత్ సామం అనేది ఇంపార్టెంట్. దీనిలో ఈ బృహత్ సామంలో బృహత్ సామ వేదాన్ని ఈ దేవీ దేవతలు నడిరేయి సమయంలో రిసైట్ చేస్తూ ఉంటారనమాట. గీతాలన్నిటిని పాడుతూ ఉంటారు ఆ మంత్రాల్ని. అయితే ఇలాంటిది దీనికి రిలవెంట్‌గా మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఒకటొస్తుందనమాట. శ్రీమద్ భాగవతంలో ఇప్పుడు మనం తీసుకుంటే ఈ ఆహ్, భగవంతుడు కోసం అని చెప్పేసి అంటే నైట్ టైమ్‌లో గోపికలు కృష్ణుడిని చూడలేరు కదండీ! ఆ విరహం సమయంలో వాళ్ళు గోపి గీతని పాడతారనమాట. అది కూడా ఈ బృహత్ సామాన్‌కి ఆహ్, రిలేటెడే. అంటే అది కూడా నడిరేయి సమయంలో భగవంతుడిని గ్లోరిఫై చేయడము, భగవంతుడి గురించి ప్రార్థించడము అవే ఉంటాయి కాబట్టి ఈవెన్ ఈ గోపి గీతలో కూడా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారనమాట. గోపికలందరూ భగవంతుడిని చూడడానికి. అందుకే దీనికి ఈ గోపి గీత, బృహత్ సామము ఈ 2 కూడా రిలవెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే భగవంతుడు ఈ గోపి గీత అంటే కృష్ణుడికి ఎంత ఇష్టం అంటే మామూలుగానే వేదాలంటేనే భగవంతుడికి చాలా ఇష్టం అన్నమాట. అలాంటిది గోపికలు ఈ పాడుతున్న ఈ గోపి గీత అంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయన ఒక సందర్భంలో అంటారనమాట. నాకు ఈ వేదాలన్నిటికంటే కూడా నాకు మీ గోపిగీత అంటేనే నాకు చాలా ఇష్టము. నేను ఆ వేదాల్ని కూడా మీ గోపిగీత వినడం వల్ల నేను వేదాల్ని కూడా మర్చిపోతున్నాను అని భగవంతుడు చెప్తారనమాట. ఇంకా ఉద్ధవుడు దీని గురించి ఏమంటారంటే ఉద్ధవుడిని భగవంతుడు ఒకసారి ఎలా ఉన్నారు గోపికలందరూ నేను లేను కదా! వాళ్ళు నిన్ను చూస్తేనైనా సాటిస్ఫై అవుతారు. ఒక్కసారి నువ్వు వ్రజధామానికి వెళ్ళు అని చెప్పి ఉద్ధవుడిని పంపించినప్పుడు ఉద్ధవుడు అక్కడున్న గోపికల అందరి వాళ్ళ భక్తిని చూసి ఆయన చాలా చాలా సంతోషపడతారనమాట. ఎప్పుడైనా భక్తుల్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం వేరే భక్తుల్ని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదంటే మనం ఆ స్టేజ్‌లో లేనట్టు. జనరల్‌గా శుద్ధ భక్తులైతే ఒకళ్ళనొకళ్ళు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారనమాట. అలా ఈ ఉద్ధవుడు ఆ గోపికల్ని చూసి వాళ్ళు పాడిన గోపి గీత్‌లో ఉన్న వాళ్ళ ప్రార్థనలు అవన్నీ విని ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఆయన ఏమని చెప్తాడంటే ఈ ఈ వ్రజధామంలో గోపికలందరూ తిరుగుతున్నారు కదా! వాళ్ళ పాద ధూళిని నేను నా శిరస్సున ఎప్పుడూ ధరించుకోవాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఆ దగ్గరలో ఉన్న ఆ వ్రజభూమిలో ఉన్న కుసుమ సరోవర్‌లో ఆయన ఒక లతలాగా అక్కడే ఉండిపోతారనమాట. సో దట్ ఎప్పుడు ఆయన గోపి గీత వినొచ్చు. తర్వాత ఆహ్, ఆహ్, గోపికల యొక్క పాద ధూళిని వాళ్ళు ఆయన శిరస్సున ధరించుకోవచ్చు. అంటే ఎప్పుడు పాదధూళిలో మునుగుతూ ఉంటాను అనే ఉద్దేశంతో ఆయన అలాగా చెప్తారనమాట. అది ఇక్కడ శ్లోకము. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే భగవంతుడు ఈ ఫస్ట్ పాయింట్‌లో అంటే ఈ శ్లోకంలో ఫస్ట్ పాయింట్‌లో ఏం చెప్పారు? ప్రీవియస్ శ్లోకంలో చూసుకుంటే వేదానాం సామవేదోస్మి అన్నారు. వేదాలలో సామవేదాన్ని నేను అని చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారు? బృహత్ సామ తథా సామ్నాం. ఈ మొత్తం అన్ని వేదాలలో కూడా బృహత్ సామాన్ని సామవేదంలో బృహత్ సామంని నేను అనే విషయం చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? గాయత్రి గురించి చెప్తున్నారనమాట. ఛందస్సు. ఛందస్సు పార్ట్ తీసుకుంటే ఆహ్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొత్తం సంస్కృత భాషలో ఇప్పుడు మనం తెలుగులో కానీ, ఇంగ్లీష్‌లో కానీ ఏవైనా రచనలు చేయాలి అనంటే మనకి గ్రామర్ మీద బాగా పట్టు ఉండాలనమాట. ప్రతీదీ మనకి దానికి అన్నిటి గురించి బాగా తెలిస్తేనే మనం రాయగలుగుతాము. అదే రకంగా ఏంటంటే సంస్కృతంలో మనం రచనలు ఏవైనా చేయాలి అనంటే దాని గురించనే మనకి 7 రకాలైన ఛందస్సు ఉందనమాట. దాన్ని ఛందస్సుని ఇంగ్లీష్‌లో మీటర్ అని అంటారు. అయితే ఈ 7 రకాల ఛందస్సు ఏంటి అంటే ఫస్ట్‌ది గాయత్రి, నెక్స్ట్‌ది ఉష్ణిక్, నెక్స్ట్‌దేమో అనుష్టుప్, నెక్స్ట్ బృహతి, పాంక్తి, త్రిష్టుప్, జగతి. ఇవన్నమాట. ఈ 7 రకాల ఛందస్సులు. ఈ ఛందస్సుని మీద బాగా పట్టు ఉంటే అప్పుడు మనం అప్పుడు సంస్కృత భాషలో మనం ఏవైనా రచనలు అవి చేయొచ్చనమాట. అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ 7 రకాల ఛందస్సుల్లో అన్నిటికంటే
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గాయత్రి. ఎందుకంటే ఈ గాయత్రిలో ఏంటంటే మామూలుగా మనం గాయ అంటే గాయ అంటే ఇక్కడ పాడటం అనమాట. నెక్స్ట్ 3 అంటే రక్షించడం. ఎవరైతే ఈ గాయత్రిని అంటే ఉచ్చరిస్తూ ఉంటారో ఆహ్, ఆహ్, వాళ్ళని ఎప్పుడూ ఆ మంత్రం రక్షిస్తూ ఉంటుందనమాట. అది అంత పొటెన్షియల్. అయితే ఎవరైనా ఈ గాయత్రి ఛందస్సుని వాడొచ్చా? ఎవరైనా సరే ఈ గాయత్రిని ఉచ్చరించొచ్చా అంటే అస్సలు కాదనమాట. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దీనికి ఏంటంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏంటి అంటే ఈ గాయత్రి మంత్రాన్ని మనం జపించాలి అనంటే దానికి మనం ఆహ్, మనం మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉండాలి. అంటే సత్వగుణంలో ఉండాలి. తర్వాత మనలో బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉండాలనమాట. జనరల్‌గా చెప్తూ ఉంటారు. ఈవెన్ మనం కూడా చిన్నప్పుడు అంటే ఆహ్, ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు జపించేస్తూ ఉంటాం అనమాట. ఒక పక్క నాన్ వెజ్ తినేస్తూ ఉంటాము. అన్నీ చేస్తూ అంటే సత్వగుణంలో లేకపోయినా సరే గాయత్రి మంత్రాన్ని మనం జపించేస్తూ ఉంటాం. కానీ అది రాంగ్ అనమాట. అది ఎవరు పడితే వాళ్ళు ఎలాగ పడితే అలాగా చేసేది కాదనమాట. కంపల్సరీ ఇప్పుడు మన హరే కృష్ణ మహామంత్రం తీసుకుంటే దానికి కూడా సర్టెన్ స్టాండర్డ్స్ ఉండేవి. కానీ ఈ కలియుగంలో మనకేంటంటే ఆ క్వాలిటీస్ అన్నీ లేవు. ఇన్ని పెట్టిన కొన్ని రూల్సే మనం ఫాలో అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాం. అలాంటిది మనకి స్నానం చేసే మనం హరే కృష్ణ మహామంత్ర చేయాలి. దేవుడి ముందు కూర్చొనే చేయాలి. 4-5 చేయాలి. ఇలా రూల్స్ అన్నీ పెట్టారనుకోండి. మనలో ఒక 10% మంది ఉంటామేమో. మిగతా వాళ్ళందరూ కూడా ఏ హరే కృష్ణ మహామంత్ర వద్దు. నాకు ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయని ఫస్ట్‌లో కొంచెం కొంచెం స్టార్ట్ చేసినా స్లోగా వదిలేస్తాం అనమాట. కానీ భగవంతుడి కృప ఉంది. అందుకే ఈ హరే కృష్ణ మహామంత్రకి ఉన్న స్టాండర్డ్స్ అన్నిటిని డైల్యూట్ చేసి మన కోసం కలియుగంలో ఉండే మనకి ఎంత మనం ఆహ్, మనకి చాలా మనకి అంటే అంత శుద్ధ సత్వంలో మనం లేము. సత్వగుణంలో కూడా లేము కనీసం అని చెప్పి భగవంతుడికి బాగా కలియుగంలో ఉండే ప్రజల గురించి అందరి గురించి ఆయనకు బాగా తెలుసు కాబట్టి చైతన్య మహాప్రభు దయతో మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైనా జపం చేయొచ్చు. అది మామూలుగా మంత్రాలే ఎవరు పడితే అది చేయకూడదని చెప్తున్నప్పుడు హరే కృష్ణ మహామంత్రం అది. అలాంటిది దానికి కూడా స్టాండర్డ్స్ ఆ మంత్రం జపించడానికి కూడా స్టాండర్డ్స్ ఉన్న భగవంతుడు మనలాంటి వాళ్ళ కోసం డైల్యూట్ చేసి సింప్లిఫై చేసి ఇచ్చారనమాట. అది కూడా మనకు కష్టంగా ఉంది. అలాంటిది గాయత్రి మంత్రము గాయత్రి మంత్రం స్టాండర్డ్ ఏంటి అంటే కంపల్సరీ సత్వగుణంలో ఉండాలి. తర్వాత బ్రాహ్మణులు మాత్రమే దాన్ని ఉచ్చరించాలనమాట. బ్రాహ్మణులు అంటే పుట్టుకతో బ్రాహ్మణులు అని కాదు. మనం భగవద్గీతలో భగవంతుడు చెప్పారు కదా! బ్రాహ్మణులు అంటే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయన్నమాట. వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు బ్రాహ్మణులు అయ్యి ఉండాలి. బ్రాహ్మణుల క్వాలిటీస్ ఏంటి? వేరే వాళ్ళకి ఆహ్, ఆహ్, జ్ఞానాన్ని ఇవ్వడము, సొసైటీ అందరినీ కూడా వాళ్ళు అంటే భగవంతుడికి సంబంధించిన సేవలు అవన్నీ మిగిలిన వాళ్ళతో చేయించి అందరినీ కూడా భగవద్ధామానికి తీసుకొనెళ్ళే బాధ్యత బ్రాహ్మణులదనమాట. అంత మంచి పొజిషన్ ఆళ్ళది. అంటే అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించడం అది మెయిన్ అక్కడ. అయితే ఈ అలాంటి బ్రాహ్మణులు మాత్రమే దీన్ని ఉచ్చరించాలనమాట. అయితే అలా ఉచ్చరించి ఆ గాయత్రి మంత్రాన్ని జపిస్తేనే దానికి సంబంధించిన ఫలం అనేది లభిస్తుంది. ఆహ్, లేకపోతే ఇంకా దానికి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదనమాట. అది బేసిక్‌గా. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ గాయత్రి అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి శ్రీమద్ భాగవతము, భగవద్గీత అవి తీసుకుంటే వాటిల్ని కూడా గాయత్రి అని అంటారు. ఎందుకని? ఇప్పుడు గాయత్రి అంటే మనం ఏం చెప్పుకున్నామంటే ఎవరైతే దాన్ని పాడతారో వాళ్ళు రక్షింపబడతారు అని. ఇప్పుడు మన శ్రీమద్ భాగవతం, భగవద్గీత అవి తీసుకుంటే వాటిని కూడా మనం ఆహ్, అంటే రిసైట్ చేస్తూ ఉంటాం. నేర్చుకుంటూ ఉంటాము. చదువుతూ ఉండడం వల్ల ఏమవుతుంది? మనలో మనం కూడా ఈ భౌతిక బంధనాలు వాటన్నిటి నుంచి కూడా రక్షింపబడతాం అనమాట. భగవద్ధామానికి చేరుకుంటాం. గాయత్రి వల్ల కూడా అదే లాభము. అంటే మనం భగవంతుడి పట్ల ప్రేమ కలగడానికి ప్లస్ భగవద్ధామానికి చేరుకోవడానికనమాట. ఈ గాయత్రి మంత్రం. అదే రకంగా ఈ శ్రీమద్ భాగవతము, భగవద్గీత అవి కూడా గత చాలా రోజుల నుంచి మనం వింటూ ఉన్నాం. ఇవన్నిటికి మెయిన్ ఏంటి? ఇవన్నీ భగవద్గీత, భాగవతం వినడం వల్ల భగవంతుడితో మనకున్న రిలేషన్ మనం మర్చిపోయిన రిలేషన్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతుంది. పునరుద్ధరించబడుతుంది. ప్లస్ ఇంకా ఏంటంటే మనం అన్నీ నేర్చుకోగలుగుతాం. అంటే భగవద్ధామానికి చేరుకోగలుగుతాం.
మనలో ఉండే ఆ అనర్థాలన్నీ కూడా పోతాయన్నమాట. అది గాయత్రి ఏదైతే చేస్తుందో ఈవెన్ శ్రీమద్ భాగవతము, భగవద్గీత అవి కూడా అదే చేస్తుందన్నమాట. అంటే గాయత్రి ఆహ్, మనం ఒక రకంగా గాయత్రి ఈక్వలెంట్ టు ఇవి అని చెప్పొచ్చు. శ్రీమద్ భాగవతం, భగవద్గీత అని. రెండిటికి అల్టిమేట్ గోల్ ఏంటి అంటే భగవంతుడిని చేరుకోవడం, భగవంతుడి పట్ల ప్రేమని పెంచుకోవడం, భగవంతుడి పట్ల ఆకర్షితులం అవ్వడం, నిజమైన భక్తిని పెంపొందించుకోవడం అన్నమాట. అది రెండిటికి గోల్. కాకపోతే దీనికి ఈ గాయత్రి మంత్రాన్ని జపించడానికి రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. సత్వగుణంలో ఉండాలి. బ్రాహ్మణిక ఎవరైతే బ్రాహ్మణుల గుణాలు కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు మాత్రమే జపం చేయాలి. అదే భగవద్గీత, శ్రీమద్ భాగవతం తీసుకుంటే ఎవరైనా చదవచ్చు. ఏ గుణంలో ఉండే వాళ్ళైనా చదవచ్చు. అది ఎంత పవర్‌ఫుల్ అంటే ఈ భగవద్గీత, భాగవతము మనం రోజు చదవగా, చదవగా భక్తుల సాంగత్యంలో ఇది చదివి ప్రతిరోజు మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే ఎన్నో జన్మల్లో మనకి మన పాపాలన్నీ రాశులు రాశుల్లాగా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద పోగుల్లాగా ఉన్నాయి. అవన్నీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయి మనం కూడా సత్వగుణంలోకి, ఆ తర్వాత శుద్ధ సత్వంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మెయిన్ ఏంటి అంటే అది అందరూ గాయత్రి మంత్రం అందరూ జపించలేరు, అందరూ చేయలేరు. అదే ఈ శ్రీమద్ భాగవతం, భగవద్గీతకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట. ఆ రకంగా ఈ శ్రీమద్ భాగవతం, భగవద్గీత కూడా గాయత్రి అని చెప్పొచ్చు. తర్వాత ఈ అన్ని ఈ శ్రీమద్ భాగవతం కానీ, భగవద్గీతని మనం ఏమంటామంటే అన్ని వేదాల సారాంశము. తర్వాత భాగవతం అయితే ఇంకా భగవంతుడి లీలలు, ఆయన భక్తుల లీలలు, అసలు మనం ప్రార్థనలు ఎలా చేయాలి, అసలు ఈ జీవితం అంతా ఎలా గడపాలి, ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ 2 గ్రంథాల్లో ఉంటాయన్నమాట. స్వయంగా వ్యాస మహర్షి చెప్పిన రిసైట్ చేశారనమాట ఈ శ్రీమద్ భగవద్గీత, భాగవతం. అంటే ఆయన దేవుడి యొక్క అంశ. సో భగవద్గీత అయితే డైరెక్ట్‌గా కృష్ణ లోటస్ మౌత్ నుంచి వచ్చిందనమాట. కాబట్టి అది ఇంకా చాలా చాలా పొటెన్షియల్. సో మనకి నమ్మకం ఉండాలి. ఫెయిత్ ఉండి మనం అవన్నీ ఫాలో అవ్వగలగాలనమాట. అది చెప్తున్నారు. ఇదంతా మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని అని చెప్తున్నారు. అయితే ఈ మార్గశీర్ష మాసం అంటే ఏంటి? ఏ టైంలో వస్తుంది అంటే నవంబర్, డిసెంబర్ టైంలో వస్తుందన్నమాట. మన ఇంగ్లీష్ క్యాలెండర్‌ని బట్టి తీసుకుంటే. ఈ మార్గశీర్ష మాసంలో ఏం జరుగుతుంది? రైతులందరికీ కూడా వాళ్ళ పంటల్ని బాగా పండిస్తారు. ఎంతో సంవత్సరం మొత్తం రిజల్ట్ వాళ్ళకి ఆ టైంలో ఈ నవంబర్, డిసెంబర్ టైంలో వాళ్ళకి పంటలన్నీ చేతికొస్తాయన్నమాట. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మొత్తం 12 మాసాల్లో కూడా ఈ మార్గశీర్ష మాసం రైతులు చాలా అన్నదాతలు ఎప్పుడు హ్యాపీగా ఉంటే అందరూ కూడా అందరికీ ఫుడ్ సప్లై ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు సొసైటీ బావుంటుందన్నమాట. అందరికీ మంచి ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ వస్తాయి. ఒకవేళ అకాల వర్షాలు పడడం కానీ అలా ఏమైనా జరిగితే రైతులు డీలా పడిపోతారనమాట. వాళ్ళు హ్యాపీగా లేకపోతే ఇంకా అన్నీ మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? పంటలవి పండినప్పుడు. ఒకవేళ పంటలకి నష్టం ఏమైనా జరిగిందనుకోండి, కాస్ట్ అన్నీ ఫుడ్ సప్లైకి డిమాండ్ పెరిగిపోతుందనమాట. డిమాండ్ పెరిగిపోతే ఏమవుతుంది? ఆబ్వియస్‌లీ మనందరికీ కూడా కష్టమైపోతుంది. మిగతా ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా కష్టమైపోతుంది. ఆ రకంగా ఈ మార్గశీర్ష మాసం అనేది భగవంతుడిని రిప్రజెంట్ చేస్తుందనమాట. తర్వాత ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి ఈ మార్గశీర్షం మాసానికి అంటే ఇప్పుడు మనం ధనుర్మాసంలో జనరల్‌గా గోదాదేవి పాసురాలు అవి చదువుతూ ఉంటారు కదండీ! అన్ని విష్ణు టెంపుల్స్‌లో కూడా 30 రోజులు ధనుర్మాసంలో గోదాదేవి ప్రేయర్స్ అన్నీ చదువుతూ ఉంటారు. సో, ఆ రకంగా కూడా అంటే ఆవిడ కూడా భూదేవి అంశ గోదాదేవి. భగవంతుడిని భర్తగా పొందాలనుకుంటుంది. తర్వాత గోదాదేవి గురించి తెలుసు కదండీ! ప్రతిసారి భగవంతుడికి మాల పెరియాళ్వార్ మాలని ఆయన తయారు చేయడము, భగవంతుడికి సమర్పించడానికి ఆవిడేమో ఫస్ట్ ఆవిడ మెడలో వేసుకొని ఇది స్వామికి బావుంటుంది. సైజ్ అంతా కరెక్ట్‌గా ఉంది కదా! ఆ ఫ్లవర్స్ కూడా పూమాలలో ఉన్న ఆ పూలు కూడా ఆ కలర్ కాంబినేషన్ అంతా బావుందా లేదా? ఆవిడ ముందు వేసుకొని అదంతా కరెక్ట్‌గా సెట్ అయ్యింది. స్వామికి సరిపోతుంది. స్వామికి బావుంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఆవిడ ఇచ్చేదనమాట. ఏమైనా మాల బాలేకపోతే మళ్ళీ అది పక్కన పెట్టేసేది. ఆ రకంగా ఉండేదనమాట ఈ గోదాదేవి
భగవంతుడితో చాలా అటాచ్డ్ అనమాట. ఆవిడకి రాసిన పాసురములు కూడా ఈ ఈ టైంలో చదువుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ టైంలో మనకి మార్గశీర్ష మాసంలోనే జనరల్‌గా మనకి మోక్షద ఏకాదశి వస్తుంది. అంటే గీతా జయంతి. గీతా జయంతి అప్పుడు ఏమైందంటే భగవంతుడు అది శుక్లపక్షం ఏకాదశి రోజు వస్తుంది మార్గశీర్ష మాసంలో. దాన్ని మోక్షద ఏకాదశి అంటారు. దాన్నే గీతా జయంతి అని కూడా అంటాము. ఆ గీతా జయంతి టైంలో ఆ రోజున భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతా జ్ఞానం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ రకంగా కూడా ఈ మార్గశీర్ష మాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ వ్రజ ఈ వ్రజభూమిలో ఈ వృందావనంలో ఉండే గోపికలందరూ కూడా కృష్ణుడిని భర్తగా పొందాలి అని కాత్యాయని వ్రతం చేస్తారనమాట. ఆ రకంగా భగవంతుడి అనుగ్రహం పొందడానికి వాళ్ళు కాత్యాయని వ్రతం చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ మార్గశీర్ష మాసంలో జరిగాయి అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఋతువులలో మాసం గురించి అయిపోయింది. ఇప్పుడు ఋతువుల గురించి చెప్తున్నారనమాట. మనకి మొత్తం 6 ఋతువులున్నాయి. అందులో భగవంతుడిని రిప్రజెంట్ చేసే ఋతువు ఏది అంటే వసంత ఋతువు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వసంత ఋతువుల్లో ఏమవుతుంది జనరల్‌గా ఇది మార్చ్ మంత్ ఆ టైంలో వస్తుందనమాట. ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో. ఆ మంత్‌లో జనరల్‌గా ఏం జరుగుతాయి అంతవరకు చెట్లన్నీ కూడా ఆకులవి రాలిపోయి, డ్రై అయిపోయి అదొక రకంగా ఉంటాయి. ఎందుకంటే వింటర్‌లో జనరల్‌గా ఆకులవి రాలిపోతాయి కదండీ! మళ్ళీ ఎప్పుడైతే కొంచెం కొంచెం ఎండ స్టార్ట్ అయ్యే టైం అనమాట ఇది. ఈ వసంత ఋతువు. కొంచెం చల్లదనం ఉంటుంది. ప్లస్ కొంచెం ఓవర్‌గా హీట్ అయినా బాగోదు. ఓవర్‌గా చల్లగా ఉన్నా బాగోదు కాబట్టి ఈ వసంత ఋతువు జనరల్‌గా మోడరేట్‌గా ఉంటుందనమాట. అంటే ఎక్కువ వేడి ఉండదు. ఎక్కువ చల్లగా ఉండదు కాబట్టి మళ్ళీ రాలిపోయిన ఆకులు అవన్నీ కూడా మళ్ళీ చిగురించడం మొదలుపెడతాయి. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. మనకు కూడా ఏంటంటే ఇప్పుడు మరీ ఎక్కువగా ఉన్న మన కాన్సంట్రేషన్ అంతా మనకి అంత భక్తులం కాదు కాబట్టి మన కాన్సంట్రేషన్ చల్లగా ఉండేటప్పుడు అమ్మో! 3 గంటలకు లేచి లేకపోతే 4 గంటలకు లేచి స్నానం చేయాలా అని భయపడతాం. మరీ ఎండగా ఉండేటప్పుడు కూడాను అబ్బా! 6 గంటలకే సూర్యుడొచ్చేసాడు. ఎండ ఎండ అనుకుని మన అటెన్షన్ కొంత అటు ఇటు పోతూ ఉంటుందనమాట. అదే ఇలా ఆహ్లాదంగా ఉందనుకోండి వాతావరణం. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనం ఇంకా ఇంకా భక్తి బాగా చేయాలి అని భగవంతుడి లీలలు అవన్నీ స్మరించుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అన్నమాట. తర్వాత ఈ నెక్స్ట్ ఈ వసంత ఋతువు టైంలోనే వసంతోత్సవం అని చెప్పేసి చేస్తారనమాట. ఆ టైంలో ఈ ఆహ్, గోపికలు గోపికలు కృష్ణుడికి ఎన్నో రకాల పుష్పాలు, తర్వాత తులసి, తర్వాత ఇంకా ఆ పువ్వుల నుంచి కొన్ని రకాలైన కలర్స్ తీస్తారనమాట. ఆ కలర్స్‌ని వాటన్నిటిని కూడా భగవంతుడికి సమర్పించడం జరుగుతుందనమాట. అదండి ఈ వసంతోత్సవం ఇవన్నీ జనరల్‌గా ఈ వసంత ఋతువులో జరుగుతాయి. అది ఈరోజు శ్లోకం. హరే కృష్ణ. మాధురి హరే సంబంధించిన కృష్ణ మాతాజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. భగవంతుడు ఏ నెలలో ఎందుకు ఉత్తమంగా దాన్ని తీసుకున్నారనేది చాలా క్లియర్ గా ఉంది మాతాజీ. మళ్ళీ గాయత్రి అనేది ఏంటి, అసలు అన్ని కూడా మాతాజీ దేవతలు నడిరే సమయంలో ఆయన్ని గ్లోరిఫై చేస్తుంటారంటారు కదా. అంటే నడిరే అంటే తెల్లవారుజామున 3:30 ప్రాంతమా మాతాజీ? ఏ టైం? ఆహ్, మధ్యరాత్రి అనుకుంటా మాతాజీ. అంటే తెల్లవారుజామున కాదు. ఇది ఇంకా అంత బిఫోర్ ఏనా మాతాజీ? ఇంకా ముందు. ఓ. నడిరే మధ్యరాత్రి మాతాజీ. అంటే 1:30, 2:30 ప్రాంతమా మాతాజీ? ఇప్పుడు మన కాల సమయం ప్రకారంగా వాళ్ళదైనా మనదైనా ఒకటేనా? ఎలా అర్థం చేసుకోవాలి? ఆహ్, వాళ్ళ టైం, మన టైం మాతాజీ ఇది మధ్యరాత్రి అంటే మేబీ మోస్ట్‌లీ అరౌండ్ 12:00, 11 ఆ టైంలో అయ్యుండొచ్చు మాతాజీ. అంతేకాని పగలు కాదు. పగలంటే ఇప్పుడు మనం బ్రహ్మ ముహూర్తం టైంలో అయితే కాదు. ఆహ్, యాహ్! నెక్స్ట్ ఏమన్నారు మాతాజీ? వాళ్ళ టైం, మన టైం ఒకటా? ఆబ్వియస్‌లీ మన టైం, వాళ్ళ టైం ఒకటి కాదు. కానీ మన టైం ప్రకారం మనం అర్థం చేసుకోవాలంటే అలాగ మాతాజీ. 11, 12 ఆ టైంలో. మన టైం ప్రకారం అయితే నడిరేయి అంటే అలా వస్తుందంటారు. అవును మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీప్రద మాతాజీ ఒక్క నిమిషం నేను నెక్స్ట్ నరసింహారతి కదా మాతాజీ. అవునండి, మాతాజీ అవును. రికార్డింగ్ ఎండ్ చేసేస్తాను. ఓకే. ఓకే మాతాజీ.